పర్లేదు చేరండి. నాకు ఎంత తృప్తి ఉందంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ బారి నుంచి ప్రజలు రక్షించబడ్డారు ఒకటి. రెండోది, ఈ మధ్యనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కేసీఆర్ కిట్తో పాటు న్యూట్రిషన్ కిట్ కూడా ప్రవేశపెట్టారు. అది చాలా ఆనందకరమైన విషయం. ఆ న్యూట్రిషన్ కిట్స్ చాలా పెద్ద కోటీశ్వరులు లక్షాధికారులు తినేటువంటి వస్తువులు దానిలో ఉన్నాయి. మంచి బ్రహ్మాండమైన నెయ్యి కానీ, ఆ ఖర్జూర పండ్లు కానీ, రకరకాల వస్తువులు దాంట్లో పెట్టారు. నేను స్వయంగా చూశాను. చాలా చాలా బాగుంది. నేను హెల్త్ మినిస్టర్ గారిని, వారి డిపార్ట్మెంట్ని కూడా దాన్ని డిజైన్ చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఆరోగ్యవంతమైన సమాజం, ఒక బలమైనటువంటి పుష్టికరమైనటువంటి తెలంగాణ సమాజం నిర్మాణం కావాలంటే మొదటి దశ నుంచే తీసుకోవాలి. చాలామంది కొన్ని విషయాలు తెలియవు. స్టంటింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. స్టంటింగ్ ప్రాబ్లం అంటే పిల్లల యొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఒక్క జనరేషన్ కనుక దెబ్బతింటే స్టంటింగ్ ప్రాబ్లంకి లోనైతే ఆ సమాజం, ఆ రాష్ట్రం, ఆ దేశం కోలుకోవడానికి మినిమం 75 సంవత్సరాలు పడుతుంది. మినిమం 100 సంవత్సరాలు బట్టే సందర్భాలు ఉంటాయి. ఆ స్టంటింగ్ ప్రాబ్లం నుంచి అధిగమించాలంటే తల్లి గర్భంలో పెరిగే శిశువు కూడా ఆరోగ్యంగా బలవర్ధకంగా పెరగాలి. పెరిగిన తర్వాత కూడా మళ్ళీ మంచి తిండి దొరికి బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటే పెరుగుదల వస్తుంది. అప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్టంటింగ్ ప్రాబ్లం పోవడానికి కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మాతా మరణాలు, శిశు మరణాలు అంటే ఈ గర్భం వచ్చి ప్రసూతి అయ్యే సందర్భంలో చాలామంది భయపడుతుంటారు. దానివల్లనే హాస్పిటల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అక్కడనే కొంత దోపిడీ గురికావడం జరిగింది. అది నివారించాలని చెప్పి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్లోనే ప్రసవించేటువంటి పద్ధతి, అది మన ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే పరిస్థితి తీసుకురావాలని ఈ న్యూట్రిషన్ కిట్ కానీ, అమ్మఒడి వాహనం కానీ, కేసీఆర్ కిట్ కానీ పెట్టి మనం ప్రజలను ఆకర్షించడం జరిగింది. మన వైద్యులకు నేను నిజంగా మొత్తం వైద్య సిబ్బందికి, డాక్టర్లకి సాల్యూట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయినారంటే మీ యొక్క కృషి వల్ల పేదల దోపిడీకి లోను కాకుండా ఉండడమే కాకుండా చాలా చక్కటి ఫలితాలు మనం రాబట్టగలిగినాం. మాతా మరణాలు, మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటారు, దాన్ని మదర్ మోర్టాలిటీ కూడా అంటారు, ఎంఎంఆర్ అని అంటారు. అది 2014లో 92 మంది చనిపోయేవారు. ఇవాళ దాన్ని మనం 43కు తగ్గించగలిగాం. అంటే ఆల్మోస్ట్ సగాన్ని తగ్గించుకోగలిగినాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే శిశు మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉండేటివి. గతంలో 39గా ఉండేటివి 2014లో. మనం 23కి వచ్చేటప్పటికి 21 మాత్రం తగ్గించగలిగాం. ఈ దిశలో ప్రసవాల సంఖ్య, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, హాస్పిటళ్లలో ప్రసవాలు జరిగే సంఖ్య కేవలం 30% మాత్రమే ఉండేది మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులలో. ఈరోజు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై డాక్టర్స్, ప్రౌడ్ ఆఫ్ మై మినిస్టర్, ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. దట్ హ్యాస్ నౌ గాన్ టు 76%. గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీలు 76% పెంచుకోగలిగినాం. అంటే పేదలు దోపిడీ గురి కాకుండా ఉండడమే కాకుండా చాలా చక్కటి వైద్య సదుపాయాలు పొందడం, మంచి శిశువులకు జన్మనివ్వడం చాలా గొప్పగా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోగలిగినాం. మీ అందరితో కూడా నేను కోరేది, ఎక్కడ కూడా లోటు లేకుండా పారామెడికల్ కోర్సెస్ కూడా ప్రతి దగ్గర మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఖర్చుకు వెనకాడకుండా, ఖర్చుకు భయపడకుండా. కాబట్టి మంచి ఫలితాలు రాబోయే రోజుల్లో మనకు వస్తాయి. మన రాష్ట్రం చాలా పటిష్టంగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కాలేజీలు కూడా స్టార్ట్ అయితే తెలంగాణ విల్ బి ప్రొడ్యూసింగ్ 10,000 డాక్టర్స్ ఏ ఇయర్. 10,000 డాక్టర్స్ అంటే 10,000 మంది డాక్టర్లను ఒక తెలంగాణ రాష్ట్రం సృష్టిస్తుంది. ఇది తెలంగాణ సమాజానికే కాదు, భారత సమాజానికి కూడా బ్రహ్మాండంగా మనం సేవ చేసేటువంటి అవకాశం, అంతర్జాతీయ స్థాయికి కూడా మన పిల్లలు పోయి సేవలు అందించేటువంటి అవకాశం కూడా బాగా వస్తుంది. ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. ముఖ్యంగా నేను ఇప్పుడు కొత్తగా కాలేజీలో చేరినటువంటి విద్యార్థులకు నా యొక్క అభినందనలు, నా ఆశీర్వాదాలు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, వైద్యో నారాయణ హరి అని చెప్పి మీరు ప్రత్యేకంగా చదువుకున్న వైద్యుని యొక్క విశిష్టత ఏంటంటే ఆ పని ఇంకోళ్ళు చేయలేరు. ఒక ఇంజక్షన్ ఇవ్వాలన్నా, ఒక టెస్ట్ చేయాలన్నా, ఒక డయాగ్నోస్ చేయాలన్నా, ఒక ఆపరేషన్ చేయాలన్నా డాక్టరే చేయాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు కానీ వాళ్ళు ఆ పని చేయలేరు. ఐఏఎస్ ఆఫీసర్ జబ్బు పడితే కూడా మళ్ళీ పరిగెత్తాల్సిన డాక్టర్ దగ్గరికి. కాబట్టి మీరు స్వీకరించే వృత్తి ఏదైతే ఉందో చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని ఈ మధ్య కొంతమంది మలయం చేసి కొంత చెడ్డపేరు తెచ్చారు. మనకు తెలంగాణ వైద్యులు అంటే గొప్ప వాళ్ళని ఒక మంచి పేరు రావాలి. అది మీరు సాధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మీరు మీ చదువులో గొప్ప విజయాలు సాధించి మంచి ప్రొఫెషనల్ డాక్టర్లుగా ఎదిగి జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి కూడా పేరు తెచ్చుకునే ప్రకారంగా గొప్ప వైద్యులుగా మీ విజయం సాధించాలి. మీకు ఆ పేరు ప్రతిష్ట రావాలి. మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మీరు పెంచాలి. మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నా ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి అని మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో మీకు కొరతలున్నా
తప్పకుండా వాటన్నిటి తీర్చడానికి ప్రభుత్వం ఖర్చుకు వెనకాడదు. ఆ విధంగా చాలా గొప్పగా మనం ముందుకు పోతాం. ఆ రకంగా వైద్య విప్లవం మనం సాధించినాం. దేశంలో నంబర్ 1 స్థాయికి పోయినాం. అక్కడ ఉండబడే గౌరవ మంత్రివర్యులతో, జిల్లా కలెక్టర్లతో, అక్కడ ఉండబడే శాసనసభ్యులతో, పార్లమెంట్ సభ్యులతో నా మనవి, మీ అందరికీ కూడా నా ప్రార్థన, పీరియాడికల్గా మీరు పోయినప్పుడు వెళ్ళి ఆ కాలేజీని విజిట్ చేయండి. ప్రిన్సిపాల్ గారితో, విద్యార్థులతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడండి. అక్కడ మంచి చెడ్డలు ఉన్న మీ సహాయ సహకారాలు కూడా అందించి తప్పకుండా ఇవన్నీ బాగా పటిష్టమైనటువంటి విద్యా సంస్థలుగా, పటిష్టమైన కళాశాలలుగా రూపుదిద్దుకునేదాకా మన పరిశ్రమ కూడా కొనసాగాల్సి ఉంటుంది. మీ కంట్రిబ్యూషన్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా ఆ కళాశాలను, ఆ విద్యార్థులను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి అక్కడ ఏం షార్ట్ ఫాల్ ఉన్నా మినిస్టర్ గారి దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి. మీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా మీ చేతులలో ఉంటాయి. వాటి ద్వారా కూడా కొంత ఖర్చు పెట్టండి. ఇది ఒక పటిష్టమైన వ్యవస్థ తయారైతే పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ, పటిష్టమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేయాలి, పాలు పంచుకోవాలని కోరుతూ మీ అందరికీ కూడా శుభం కలగాలని, గాడ్ బ్లెస్ యూ అని చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. తర్వాత మిగతా ఉండేటువంటి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పెట్టమని చెప్పినాం. వాటి గురించి మంత్రి గారు, వైద్యశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆ కళాశాలలు కూడా ప్రతి జిల్లాలో కూడా రాబోతూ ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్స్లో మన ర్యాంకు 2014లో 11వ స్థానం ఉండేది. కానీ 2003కు వచ్చేటప్పటికి దేశంలో మన ర్యాంకు 3వ స్థానానికి మనం ఎదిగినాం. అంటే అంత బాగా దీనిలో వచ్చినాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పేద ప్రజలు, ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, డెలివరీ అంటే ప్రసూతి సందర్భం వస్తే చాలా బాధలు పడేవాళ్ళు. ఆ ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ల దోపిడీ, ఆ అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి ఆపరేషన్లతోని మంచి ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోవడం, చాలా బాధపడ్డాం. దీని నుంచి ఎట్లా సమాజాన్ని బయటపడాలని ఆలోచన చేసి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకొని మనం కేసీఆర్ కిట్ అనేది ఒకటి పెట్టుకొని దాని ద్వారా ఏ వేజ్ లాస్, పేద నిరుపేద మహిళలు ఎవరైతే కూలీ చేసి బతికే వాళ్ళు ఉంటారో, పొలం పనులు చేసి బతికే వాళ్ళు ఉంటారో, వాళ్లకు గర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది తల్లి ఆరోగ్యానికి కానీ శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. దాన్ని ఆపాలని చెప్పి వారు కూలీకి పోకుండా ఉండే విధంగా అంగన్వాడీలో మా సత్యవతి గారు చాలా చక్కటి ప్రొవిజన్స్ పెట్టుకోవడమే కాకుండా, మంచి ఏర్పాటు చేయడమే కాకుండా, వాళ్ళందరికీ మంచి ఆహారం, పోషకాలు ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి ఏదైతే కూలీకి పోతే వస్తే డబ్బులు లాస్ అవుతారో పనికి చేయకుండా ఉన్నానంటే ఆ డబ్బులు భర్తీ చేసే మానవీయ కోణమే కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ అంటే 4 సబ్బులు 3 వస్తువులు కాదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.